ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగ్ బైక్ రీడింగ్ చూసేద్దాం. 42,402 పక్కన 6. అట్ ప్రజెంట్ మనం జేబిఎస్ దగ్గర ఉన్నాము. జూబ్లీ బస్ స్టేషన్. ప్రతి మంత్ మనం సికింద్రాబాద్ పారడైస్ నుంచి డైరీ ఫామ్ దాకా నిర్మిపడుతున్న ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి అప్డేట్ ఇస్తుంటాము. ఈ మంత్ కావాలనే బిగినింగ్లో ఇవ్వలేదు, ఎందుకంటే అన్నీ ఓల్డ్ వీడియోసే రిపీట్ అవుతున్నాయని చాలామంది కంప్లైంట్స్ ఇస్తారు. అందుకొరకే కొత్తవి చేసిన తర్వాత మళ్ళీ పాత వాటికి అప్డేట్స్కి వెళ్తున్నా. ఇప్పుడు దానిలో భాగంగానే ఇక్కడ జేబిఎస్ దాకా వచ్చిన. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంలో స్టార్ట్ చేసిన. అంటే కొంచెం డిఫరెన్స్ ఉండాలి, ఎవ్రీ టైం ఒకటే ఎందుకు అన్నట్టుగా. ఇది చూడండి, మెట్రో ఎంత హైట్లు ఉంది ఇక్కడ. వావ్, హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టచ్ చేయాలని ఆశతో ఉన్నా, బట్ అది ఎప్పటికి ఫినిష్ అవుతుందో తెలియదు. సిగ్నల్ పడ్డది కాబట్టి మనం ఒకసారి డేట్ టైం కూడా చూపిస్తే అయిపోతుంది అనుకుంటున్నాం. 5:06 జూలై 17. ఏ వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జేబిఎస్ పార్క్. చాలా పెద్దగా ఉన్నది, ఇప్పటివరకు ఎప్పుడు మనం వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా పార్క్ వెళ్ళినారా? ఇక్కడ నుంచి చూస్తే చాలా నీట్గానే కనిపిస్తుంది. దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఈ ఏరియా తోటి అండ్ జేబిఎస్ తోటి మీకు ఏమైనా మెమోరీస్ ఉంటే కూడా వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది ఎద్దులే, మరి కార్నర్ పెట్టిన బస్సు వెళ్తే ఎట్లా? ఇట్స్ గ్రీన్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. రెగ్యులర్గా ఈ రూట్ ట్రావెల్ చేసే వాళ్ళకు తెలుసు. అండ్ ఈరోజు వర్చువల్గా మన తెలంగాణలో ఉన్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ని ఓపెన్ చేస్తున్నారు ప్రధాని మోడీ గారు. అండ్ ప్లస్ దీంతో పాటు మన ఏపీలో అమరావతిలో ఉన్న మంగళగిరి రైల్వే స్టేషన్, ఇంకోటి రాయన్పాడు అనుకుంటా, ప్రొనౌన్సియేషన్ తప్పైతే సారీ. ఆ 2 రైల్వే స్టేషన్లు కూడా వర్చువల్గా రీఓపెన్ కాబోతున్నాయి. ఎందుకంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్స్ని అయితే రీడెవలప్ చేస్తున్నారు. చూద్దాం, ఈ వీక్లోనైనా నెక్స్ట్ వీక్లోనైనా హైటెక్ సిటీకి వెళ్దాం. మొత్తం పోవడానికి గ్యాప్ లేదు. బస్ ఆయన అయితే ఆరాను దబాయించి కొడుతూనే ఉండు. ఆడ స్పేసే లేదంటే. ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది. థియేటర్ దగ్గర సిగ్నల్ ఉంటుంది. ఈ సిగ్నల్ దాటి మనము కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇదే కూకట్పల్లికి వెళ్ళే రూటు. ఇక్కడ అంతా ఆర్మీకి సంబంధించిన స్థలాలు ఉంటాయి. ఇదిగోండి, ఇదే థియేటర్. అది టివోలి. ఓకే, ఈ థియేటర్ తోటి మీకు మెమరీస్ ఉన్నాయా? ఏమైనా ఉంటే అవి రీకలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, వైట్ లైన్ ముందే ఏం నడుస్తుంది? ఏదో 2 ఇంగ్లీష్ సినిమాలో తెలుగు సినిమా ఉన్నట్టు. ఓకే, ఎస్, ఇట్స్ గ్రీన్ ఫర్ స్ట్రైట్, నాట్ ఫర్ ద రైట్. చలో, నెక్స్ట్ ఆ చౌరస్తాలోనే మన ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు కనిపిస్తాయి. సిగ్నల్ దాటగానే ఇంకొక సిగ్నల్ ఉంటుంది అనుకోండి మధ్యలో. ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ వెళ్ళినా కనబడతాయి, సిగ్నల్ దాటి ముందుకు వెళ్ళినా కనబడతాయి. ఇక మనం చూద్దాం అక్కడ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎటు వెళ్దాం అనేది. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద కమెంట్ చేయండి. అడ్రస్ని డీటెయిల్గా అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఈ మధ్యలో మౌలాలి రైల్వే స్టేషన్, సీతాఫల్మండి రైల్వే స్టేషన్ వీడియో తీయడం జరిగింది. చాలా మంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇదే సిగ్నల్. ఇది ఏందో యాడ్, రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్ అనుకుంటా. ఇది ఇన్క్రెడిబుల్ హోమ్స్, అన్బిలీవబుల్ ఆఫర్స్ అట. Yes, it's green for straight, left and right.
ఓకే. మ్మ్. ఈ లెఫ్ట్ తీసుకోవట్లే, నేను స్ట్రైటే వెళ్తున్నా. రేస్ కోర్స్ పంప్ హౌస్ అంట లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఓ, ప్లేన్ వెళ్తుంది. ఏదో జెట్ ఏదో నార్మల్ చిన్నది. ఓకే, ఈ లెఫ్ట్ ఎవరు వెళ్ళరు. మనం ఏదైనా బైక్ ఆపాలా, లేకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినావు అది ఇది అంటారు. మళ్ళీ అదో పర్సన్ వీళ్ళతోటి. ఆ, అయ్యిందిరా దూతాని పని. ఇక్కడ గ్యాప్ ఉందేమో ఇటు వెళ్దాం అనుకున్నా, ఇది గ్యాప్ లేదు. ఇది అంతా తిరగాలి ఇప్పుడు, నేను మళ్ళీ అటు పోవాలి. ఓ మై గాడ్. సరే, ఇది బేగంపేట రైల్వే స్టేషన్. సారీ సారీ, ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఇది. ఆ, అక్కడ గ్యాప్ ఉండొచ్చా అని ఇటు సైడ్ వచ్చిన, ఎప్పుడు రాను. సరే, ఇది కూడా ఒక మంచికే కదా, ఒక టర్న్ రౌండ్ వేసినట్టు అయితే. ఓకే, అక్కడ సిగ్నల్ ఆపి ఇట్లా దీంట్లో నుంచి రిలీజ్ చేస్తున్నారు, ఇటు పంపిస్తున్నారు. వావ్, ఇట్స్ అమేజింగ్. ఓ మై గాడ్, పోలీస్ వాళ్ళు ఇటు కూడా పంపిస్తారు అనమాట. అక్కడ సిగ్నల్ పడుతుంది కదా ఇందాక మనం వచ్చినప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది, సూపర్. ఇంత ఫాస్ట్గా వచ్చినాం. ఇట్లనే వచ్చినాం విత్ లీగల్గా, అంటే పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే. ఓకే, మామూలుగా అయితే ఇది రాంగ్ రూట్ అవుతుంది ఇట్లా పోతే. వావ్, సూపర్. ఇదంతా వన్ వే, అమేజింగ్. అటు డైరీ ఫార్మ్ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది అన్న, అటు సైడ్ నుంచి కూడా వీడియో తీయండి అంటున్నారు. వెళ్తా ఖచ్చితంగా వెళ్తా, కొంచెం వీలు చూసుకొని. ఇటు సైడ్ అయితే ఈ వీడియోలో చూసేయండి, అటు డైరీ ఫార్మ్ సైడ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా. గో స్లో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే మోజెస్, గో స్లో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. యాస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎలివేటెడ్ కారిడార్. పేరింటనే గుండెలో దడదడ వస్తుంది. ఒక పిల్లర్ నెంబర్ 17. ఈసారి మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, లాస్ట్ టైం వీడియోలో లెక్క పెట్టినాం. ఇది పిల్లర్ నెంబర్ 18. ఓకే, ఇక్కడ దాకా అయితే వర్క్ జరిగింది. దీని తర్వాత ఇట్లా అండర్ పాస్ టనల్ వస్తుంది. ఓకేనా, ఇందాక మనం ఆ చౌరస్తా నుంచి ఇట్లా రౌండ్ తిరిగేసి వచ్చినాం. ఇక్కడ ఇంకేం అప్డేట్ లేదు చెప్పడానికి కూడా. ఇదే ఇక్కడ నుంచి పిల్లర్ నెంబర్ 18. దీనికి పిల్లర్ నెంబర్ ఇవ్వలేదు, మరి ఎందుకో మనకు తెలియదు. బట్ దీనికైతే పిల్లర్ నెంబర్ ఇచ్చారు. ఇదిగోండి 18 అండ్ 17. చలో, అలా 18 పిల్లర్లు ప్లస్ ఇంకో చిన్న పిల్లరు కింద, ఇట్లా బేస్మెంట్ పిల్లర్, అదంతా వర్క్ జరిగింది. పిల్లర్ల వర్క్ అయితే బాగానే ఫాస్ట్గానే జరుగుతాయి, కానీ దాని తర్వాత ముచ్చట ఏందనేది ఇంపార్టెంట్. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి కూడా అట్లనే పిల్లర్ల వర్క్ ఫాస్ట్గా జరిగింది, దాని తర్వాతనే చాలా స్లో అయింది. పిల్లర్ నెంబర్ 14 అండ్ 13 మధ్యలో ఇదిగోండి ఇట్లా వర్క్ జరుగుతుంది. ఇవి ఇక్కడనే తయారు చేస్తున్నారు. గతంలో కూడా మనము చూపించినాం, ప్రీవియస్ మంత్ వీడియోలో కూడా. ఈ మంత్కి ఆ మంత్కి డిఫరెన్స్ ఏంటంటే, అంటే వీటి మీద పిల్లర్ నెంబర్లు రాసిరు, అండ్ ఇది ఫుల్గా వర్క్ అయిపోయింది. అది ఇంకొకటి తయారు చేస్తున్నారు. అండ్ ఇదిగోండి పిల్లర్ నెంబర్ 11 అండ్ 12 మధ్యలో కూడా ఇది కూడా ఫినిష్ అయిపోయింది. అట్లా ఒక్కొక్క పిల్లర్ల మధ్యలో ఇవి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడనే వేరే దగ్గర తయారు చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది. ఇలా ఇక్కడనే తయారు చేసుకోవడం బెస్ట్. ఇది మన హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గరున్న ప్యారడైస్ దగ్గరున్న బాలంరాయ్ చౌరస్తా దగ్గర నిర్మింపబడుతున్న ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి జూలై మంత్ అప్డేటు. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 6 అండ్ 5 మధ్యలో ఇదంతా ఐరన్ ఫ్రేమ్ వేసి ఉంచినారు. ఇంకా ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్లో జరుగుతున్న వర్క్ ఏంది అని అంటే, ఇదే పిల్లర్ టు పిల్లర్ మధ్యలో వీటిని
ఐరన్ ఫ్రేమ్ వేసి వీటిని ఫామ్ చేస్తున్నారు. వీటిని తర్వాత పిల్లర్ పైన పెడతారు. కొంతమంది అంటారు నీకు తెలియనప్పుడు ఎందుకు వీడియోలు చేస్తావో తెలుసుకొని చేయండి. నేను సివిల్కి సంబంధించిన క్యాండిడేట్ కాదని ఎన్నో వీడియోలలో చెప్పిన, బట్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా నేర్చుకొని వీడియోలు చేస్తున్నా. అండ్ దీన్ని ఏమంటారు యాక్చువల్లీ, ఈ పిల్లర్ పైన ప్లేస్ చేస్తారు కదా దీన్ని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లీ వర్డ్ ఏందో ఒకసారి చెప్పండి. లాస్ట్ టైం కూడా చెప్పినారు, నేను మర్చిపోయినా, ఈసారి నేను గుర్తుపెట్టుకుంటా, ఒకసారి చెప్పండి. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఐరన్ అంతా కూడా వేస్తున్నారు. నెక్స్ట్ ఇక ఇక్కడ ఇవే ఫాస్ట్గా జరుగుతున్నాయి, పిల్లర్ టు పిల్లర్ మధ్యలో వీటిని తయారు చేస్తున్నారు. ఇదే వరకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇదిగోండి అక్కడ పిల్లర్ నెంబర్ 4 ఉంది కదా, పిల్లర్ నెంబర్ 3 అండ్ 2 1. ఓకే, ఇది 2 వస్తుందా, అండ్ అది 3 4, ఇది 3 వస్తుంది, అది 2 వస్తుంది, గ్రౌండ్ లెవెల్లో 1 వస్తుంది. ఇక ఎట్లా కౌంట్ చేసుకునే వాళ్ళు కానీ. సో ఆ రకంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు అనేటివి జరుగుతున్నాయి. అండ్ బైక్ రైడింగ్ కూడా చూపించేస్తా. ఎదురుంగి వెళ్ళిపోతే మనకు ప్యారడైస్. ఒకసారి ఇక్కడ ఆగుదాము. 42,405 పక్కన 3. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు.